హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రమేష్ ఉరడి యూట్యూబ్ ఛానల్. నేను మీ రమేష్ ఉరడి. ఇప్పట్లాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను. నోటిఫికేషన్ వివరాలు చూసుకున్నట్లయితే మనకు హైదరాబాద్ యూనివర్సిటీ ఏదైతే ఉందో, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, దీని లోపల మనకు పలు ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది విడుదలైంది. ఇవన్నీ కూడా నాన్ టీచింగ్ ఉద్యోగాలు, ఇవన్నీ కూడా పర్మనెంట్ పోస్టులు, రెగ్యులర్ పోస్టులు. వీటికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ఉంటుంది. ఈ అప్లికేషన్కి సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ యొక్క వివరాలు అనేది ఈ వీడియోలో చూద్దాం. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది మన ఛానల్ ద్వారా పొందవచ్చు. చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని. మనకి నోటిఫికేషన్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, గచ్చిబౌలి, హైదరాబాద్ నుంచి విడుదలైన నోటిఫికేషన్ ఇది. దీని లోపల మనకు పలు రకాల ఉద్యోగాలకు సంబంధించి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా గ్రూప్ ఏ నాన్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీ అనేది చేస్తున్నారు. వీటికి సంబంధించి నోటిఫికేషన్ అనేది మనకు 27/3/2025 నాడు వచ్చింది. చివరి తేదీ అనేది మనకు 28/4/2025 సాయంత్రం 5:30 లోపల అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించి హార్డ్ కాపీస్ ఏవైతే ఉంటాయో, ఆన్లైన్ అప్లికేషన్ చేసిన హార్డ్ కాపీస్ మనము 2 మే 2025 సాయంత్రం 5:30 లోపల చేరే విధంగా బై పోస్ట్ కానీ బై కొరియర్ కానీ పంపించాల్సి ఉంటుంది. యూనివర్సిటీ వెబ్సైట్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి అప్లికేషన్ చేసుకోవచ్చు. అయితే అప్లికేషన్ తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ని, డాక్యుమెంట్స్, ఎంక్లోజర్స్ పెట్టి ద అసిస్టెంట్ రిజిస్టర్, రిక్రూట్మెంట్ సెల్, రూమ్ నెంబర్ 221, ఫస్ట్ ఫ్లోర్, అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, ప్రొఫెసర్ సిఆర్ రావు రోడ్, సెంట్రల్ యూనివర్సిటీ, పిఓ గచ్చిబౌలి, హైదరాబాద్ 500046 తెలంగాణ, ఇండియాకి పంపించాల్సి ఉంటుంది. దానికి సంబంధించి ఖాళీలు చూసుకున్నట్లయితే మనకు యూనివర్సిటీ లైబ్రేరియన్ అకాడమిక్ పే లెవెల్ 14, 62 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. అదేవిధంగా యూనివర్సిటీ ఇంజనీర్ 1 వేకెన్సీ ఉంది. డిప్యూటీ రిజిస్టర్ 3 వేకెన్సీలు ఉన్నాయి. ఇంటర్నల్ ఆడిట్ ఆఫీసర్ 1 వేకెన్సీ ఉంది. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సివిల్ 1 వేకెన్సీ ఉంది. 56 సంవత్సరాల ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. అన్నిటికీ శాలరీ కూడా బాగానే ఉంది. వీటికి సంబంధించి మనకు యూనివర్సిటీ లైబ్రేరియన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద మాస్టర్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్ అంటే పీజీ ఉండదు, ఎంఎల్ఐసి. దాంతోపాటు అట్లీస్ట్ 10 ఇయర్స్ యూనివర్సిటీ లైబ్రేరియన్గా లేదా కాలేజ్ లైబ్రేరియన్గా లేదా టీచింగ్ అసిస్టెంట్గా, ప్రొఫెసర్గా వర్క్ చేసిన అనుభవం ఉండాల్సి ఉంటుంది. దానికి సంబంధించి కూడా పిహెచ్డి డిగ్రీ ఉన్న వాళ్ళకి కూడా ప్రిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా యూనివర్సిటీ ఇంజనీర్ ఇది బై డిప్యూటేషన్ పోస్టు, డిప్యూటీ రిజిస్టర్ కూడా డిప్యూటేషన్ పోస్టు, అదేవిధంగా ఇంటర్నల్ ఆడిట్ ఆఫీసర్ కూడా డిప్యూటేషన్ పోస్టు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కూడా డిప్యూటీ పోస్ట్ ఉంది. సో ఫీజు వచ్చేసి 1000 రూపాయలు ఫీజు అనేది ఉంది. అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వాళ్ళకి, ఉమెన్ వాళ్ళకి ఎటువంటి ఫీజు అనేది లేదు. ఆన్లైన్ ద్వారానే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆన్లైన్ తర్వాత మనము అప్లికేషన్ ఫామ్ని ఖచ్చితంగా హార్డ్ కాపీ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, మనకు సంబంధించిన డాక్యుమెంట్స్ పెట్టి. కాబట్టి దానికి సంబంధించి అటిస్టెడ్ కాపీస్ అని ఇచ్చారు, కాబట్టి ఆ అటిస్టెడ్ కాపీస్ కూడా పెట్టాల్సి ఉంటుంది. కేవలం మనం ఆన్లైన్లోనే అప్లికేషన్ చేసుకోవాలి. ఆన్లైన్ తర్వాతనే హార్డ్ కాపీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, వేరే ఎటువంటి పద్ధతి ద్వారా లేదు. మనము హార్డ్ కాపీతో పాటుగా కేటగిరీ అండ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, క్వాలిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా మనం అటాచ్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఎన్వెలప్ పైన మనం అప్లికేషన్ ఫర్ ద పోస్ట్, ఏ పోస్ట్ అయితే ఆ పోస్ట్ రాసి టు ద అసిస్టెంట్ రిజిస్టర్, రిక్రూట్మెంట్ సెల్, రూమ్ నెంబర్ 221, ఫస్ట్ ఫ్లోర్, అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, ప్రొఫెసర్ సిఆర్ రావు రోడ్, సెంట్రల్ యూనివర్సిటీ, పోస్ట్ ఆఫీస్ గచ్చిబౌలి, హైదరాబాద్ 500046కి సెండ్ చేయాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలన్నీ కూడా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి గ్రూప్ ఏ నాన్ ఫ్యాకల్టీ ఉద్యోగాల కింద ఈ నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు. సో మిగిలిన అన్నీ కూడా దాదాపుగా అన్ని డిప్యూటేషన్ పోస్టులు ఉన్నాయి. ఒక లైబ్రేరియన్ పోస్ట్ మాత్రమే డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద మనకు భర్తీ అనేది చేస్తున్నారు. వీటికి శాలరీస్ మాత్రం 1,00,000 పైనే ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సివిల్కి అయితే 67,700, ఇంటర్నల్ ఆడిట్ ఆఫీసర్కి 78,800, డిప్యూటీ రిజిస్టర్కి కూడా 78,800, యూనివర్సిటీ ఇంజనీర్కి 1,23,000, యూనివర్సిటీ లైబ్రరీకి మాత్రం 1,44,200 ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకు శాలరీ అధికంగానే ఉంది. వీటికి సంబంధించి నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం మీద మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు పూర్తిగా అందిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్ ద బెస్ట్.